నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 43కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 9, 2017 టైం వచ్చేసరికి 7:30 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ సరికి మనకి లెనోవో నుంచి లెనోవో K8 Note మనకి ఈరోజు లాంచ్ అయింది. దీని గురించి ఆల్రెడీ సపరేట్ వీడియో కూడా చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐఎన్ సింబల్ కనపడుతుంది కదా, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తా లింక్, లేకపోతే కింద డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తా లింక్. సో మీరు అక్కడి నుంచి ఆ వీడియో చూడొచ్చు. ఈ ఫోన్ ఎక్స్క్లూజివ్ అమెజాన్ లభిస్తుంది. 2 వేరియంట్స్ ఉన్నాయి, 3GB RAM 32GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 12,999 ఉంది. 4GB RAM 64GB మోడల్ వచ్చేసరికి 13,999 ఉంది. సో రెండు ఫోన్స్ అయితే మీకు అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా ఆగస్ట్ 18వ తారీఖు ఫస్ట్ సేల్కి రానున్నాయి మధ్యాహ్నం 12 గంటలకి. మన నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే నెక్స్ట్ న్యూస్ మనకి LG నుంచి LG Q6 ఇండియాలో ఫైనల్గా లాంచ్ అయిపోయింది. ప్రైస్ వచ్చేసరికి 14,990 రూపాయలు పెట్టారు. సో చాలామంది అడుగుతున్నారు ఈ ఫోన్ కొనాలా వద్దా అని. సో ఒకవేళ మీకు ప్రాసెసర్ మ్యాండేటరీ కాకపోతే మీకు, ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ వస్తుంది అక్కడ మనకి. ప్రైస్ వచ్చేసరికి మనకి 14,990 దగ్గర మనకి 15,000 పెట్టారు ప్రైస్. సో స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ మనకి మరి మిడ్ రేంజ్ ప్రాసెసర్. సో ఒకవేళ మీరు తీసుకోవాలని తీసుకోవచ్చు. ఆ రేంజ్లో మీకు శాంసంగ్ మొబైల్స్ కంటే చాలా బెటర్ ఫోన్. కాకపోతే దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభించదు. డిస్ప్లే మొత్తం చాలా బాగుంటుంది. డిస్ప్లే వచ్చేసరికి మీకు 5.5 ఇంచ్ ఫుల్ HD ఫుల్ విజన్ డిస్ప్లే లభిస్తుంది. మీకు 18:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది దీనిలో. సేమ్ మీకు LG Q6 ఎట్లా ఉంటుందో డిస్ప్లే అట్లా ఉంటుంది మీకు. అండ్ 3GB RAM లభిస్తుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది, 3000 mAh బ్యాటరీ లభిస్తుంది, డ్యూయల్ సిమ్ ఫోన్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ నౌ కూడా 7.1.1 మీద ఈ ఫోన్ మీకు రన్ అవుతుంది. కెమెరాస్ వచ్చేసరికి మీకు బ్యాక్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది, వైడ్ యాంగిల్ కెమెరా ఇది. సో ఈ స్పెసిఫికేషన్ అండ్ ప్రైస్ చూసుకుంటే మనకి ప్రైస్ కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. కాకపోతే మనకి LG బ్రాండ్ నేమ్ ఉంటుంది. సో శాంసంగ్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీకు శాంసంగ్ మొబైల్స్తో ఆ రేంజ్లో కంపేర్ చేస్తే మాత్రం మంచి ఫోనే అవుతుంది. సో డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది మీకు. అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రెండ్స్, అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మనకి ఇండిపెండెన్స్ డే సేల్ స్టార్ట్ అయినాయి. అమెజాన్లో వచ్చేసరికి మనకి గ్రేట్ ఇండియన్ సేల్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి మనకి బిగ్ ఫ్రీడమ్ సేల్స్. సో ఈ సేల్ అయితే మనకి స్టార్ట్ అయినాయి. సో దీనిలో మీకు చాలా ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి. Moto G5 Plus మీకు 2000 ఆఫ్ ఉంది. Moto G5 Plus 4GB RAM 32GB మోడల్ మీకు ఇప్పుడు 15,000కి వస్తుంది. అండ్ iPhone 6 కూడా మీకు 23,999 రూపాయలకు వస్తుంది. సో చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి. Redmi Note 4 ఓపెన్ సేల్ నడుస్తుంది. సో ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. టీవీస్ మీద, DSLR మీద చాలా ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. సేల్ అయితే మీకు 12th ఆగస్ట్ కింద అయిపోతుంది. కింద నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంటెల్ 84% మొబైలైజ్ షేర్స్ని కొనేసింది. సో ఇప్పుడు మొబైలైజ్ ఇంటెల్ కంపెనీ అయిపోయింది. ఆల్మోస్ట్ $15.4 బిలియన్ పెట్టేసి షేర్స్ అయితే కొనింది. మొబైల్ గురించి మీకు తెలియకపోతే, మొబైల్ అనేది మనకి అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్ తయారు చేస్తూ ఉంటుంది. సో ఈ సిస్టమ్ ప్రతి కార్లో మ్యాక్సిమం ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఉన్నారు కదా, BMW కానీ, టెస్లా కానీ, ఓల్వో కానీ, హోండా కానీ, హుండాయ్ కానీ. సో మ్యాక్సిమం అందరు మ్యానుఫ్యాక్చరర్స్ ఈ సిస్టమ్ వాళ్ళ కార్లో పెడతారు. సో ఈ సిస్టమ్ వల్ల ఏమైందంటే 45% వరకు యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయగలిగారని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. సో ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, మీకు మొబైలైజ్ సిస్టమ్ మీకు కార్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. కార్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో అది మీరు ఎలా పనిచేస్తున్నారు అది కూడా ఎలా పనిచేస్తుంది. మీ కళ్ళకి మీరు అయితే కనపడుతుందో మీరు చూడగలరు కదా, మనుషులను చూడగలరు, కార్లు చూడగలరు, సిగ్నల్స్ చూడగలరు, లైన్స్ చూడగలరు. సో ఇవన్నీ మొబైల్ కూడా డిటెక్ట్ చేయగలదు. డిటెక్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ నుంచి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం మొబైల్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే, మీ కార్ ఏదైనా కార్ని ఢీకొట్టబోతుంది అనుకోండి, ముందే ఇది మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. సో మీ కారు డేంజర్లో ఉందని చెప్పేసి అప్పుడు మీరు బ్రేక్ వేసి ఆపుకోవచ్చు. అండ్ మీరు లైన్స్ ఏమైనా క్రాస్ చేస్తారనుకోండి, మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు లైన్స్ ఉంటాయి కదా, సో లైన్స్ మనం క్రాస్ చేసి వేరే లైన్లోకి వెళ్ళిపోయామనుకోండి, సో అటు పక్క నుంచి ఏదైనా వచ్చి కుదరడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మిడిల్ లైన్ ఉంటుంది కదా, సో మిడిల్ లైన్ మీరు ఇటు క్రాస్ చేశారనుకోండి, అది ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. సో మీరు అప్పుడు జాగ్రత్త పడవచ్చు, మీ కార్ని మీరు ఇటు సైడ్ తీసుకురావచ్చు అనమాట. అండ్ ఇది మీకు ఎదురుగా వచ్చే మనుషుల్ని, సైకిల్ని డిటెక్ట్ చేసి మీకు చెప్తూ ఉంటుంది. సో వాళ్ళని గుద్దకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. అండ్ ఫైనల్గా చూసుకుంటే మీకు కార్కి మధ్య ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంది. మీ కార్కి అండ్ మీ ముందెళ్ళే కార్కి మధ్య డిస్టెన్స్ కరెక్ట్గా ఉందంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఒకవేళ మీ కారు ముందెళ్ళే కార్కి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, సో అప్పుడు అది రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది. సో అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఇట్లా మీకు మొబైల్ టెక్నాలజీ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఇది అన్ని కార్లలో వాడుతుంటారు, పెద్ద కార్ కంపెనీస్ అన్ని మొబైల్ టెక్నాలజీ వాడుతూ ఉంటారు. సో మొబైల్ అయితే ఇప్పుడు మనకి ఇంటెల్ కంపెనీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి జియోనీ నుంచి జియోనీ A1 లైట్ అని చెప్పేసి ఒక ఫోన్ ఇండియాలో లాంచ్ చేసింది. ఇది రేపటి నుంచి మీకు ఆఫ్లైన్ స్టోర్స్లో లభిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపాయలు. ఒకసారి మన దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే, ఈ ఫోన్లో మీకు 5.3 ఇంచ్ HD డిస్ప్లే లభిస్తుంది. అండ్ దీనిలో మీకు 3GB RAM లభిస్తుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి మీకు MediaTek MT6753 ప్రాసెసర్ లభిస్తుంది. Mali 720 GPU లభిస్తుంది. సో MediaTek 6753 ప్రాసెసర్ మీకు సేమ్ Infinix Note 4 మొన్న లాంచ్ అయింది కదా రీసెంట్గా, సో అది ఆ ఫోన్లో ఏ ప్రాసెసర్ ఉంది, దీనిలో కూడా అదే ప్రాసెసర్ ఉంది. సో ఈ ప్రాసెసర్ మీకు ఇప్పటిది కాదు, 2 సంవత్సరాల క్రితం మీకు కూల్ ప్యాడ్ Note 3 అని ఒక ఫోన్ వచ్చింది.
సో ఆ ఫోన్లో కూడా మీకు MediaTek 6753 ప్రాసెసర్ ఉంటుంది. సో ప్రాసెసర్ అయితే మీకు చాలా పాత ప్రాసెసర్. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసరికి మీకు 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. కెమెరా వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఫ్లాష్ లభిస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు 20 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఫ్లాష్ లభిస్తుంది. ఒకసారి మన ఈ ఫోన్ని ఇన్ఫినిక్స్ నోట్ 4తో కంపేర్ చేద్దాం. ఇన్ఫినిక్స్ నోట్ 4 9000కి వస్తుంది. సో రెండింటిని కంపేర్ చేస్తే ఒకసారి మనకి దానిలో డిస్ప్లే చూసుకుంటే మీకు ఇన్ఫినిక్స్ నోట్ 4లో 5.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. సో దీనిలో మీకు 5.3 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. దీనిలో మీకు 5.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. సేమ్ దీనిలో కూడా మీకు 3GB ర్యామ్ లభిస్తుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసరికి మీకు ఇన్ఫినిక్స్ నోట్ 4లో 4300 mAh బ్యాటరీ లభిస్తుంది. దీనికంటే 300 mAh ఎక్కువ ఉంటుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా. దీనిలో కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ ఫ్లాష్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మీకు కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది ఓన్లీ ఫ్రంట్ కెమెరాలో. సో మిగతా అన్ని విషయాల్లో మీకు ఇన్ఫినిక్స్ నోట్ 4 చాలా బెటర్. సో ఒకవేళ మీరు ఈ ఫోన్ తీసుకునే బదులు ఇన్ఫినిక్స్ నోట్ 4 తీసుకోండి, మీకు అక్కడ 6000 రూపాయలు సేవ్ అవుతాయి. వీళ్ళు ఎక్కువ ఆఫ్లైన్ మార్కెట్ టార్గెట్ చేస్తూ ఉంటారు, ఆఫ్లైన్లో సెల్ఫీ పిచ్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. మనం సెల్ఫీ పిచ్ నుంచి బయటికి రానంతకాలం వీళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ MIUI నుంచి MIUI M6 Note చైనాలో లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు ఆగస్ట్ 23వ తారీఖు ఈ ఫోన్ని లాంచ్ చేయబోతున్నారు. అందరికీ ఇన్విటేషన్స్ అయితే పంపించారు. సో ఈ ఫోన్లో మనకి MediaTek Helio P25 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. సో మిగతా స్పెక్స్ అయితే ఇంకా ఐడియా లేదు కానీ సో ఈ ఫోన్ అయితే మనకి ఆగస్ట్ 23వ తారీఖు ఫుల్ స్పెక్స్ అయితే బయటకు వస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ సోనీ నుంచి సోనీ మనకి ఇంత ముందే చెప్పింది ఇయర్ ఎండింగ్ కల్లా 2 ఫ్లాగ్షిప్ ఫోన్స్ని లాంచ్ చేస్తామని చెప్పేసి చెప్పింది. సో దానిలో భాగంగా ఒక ఫోన్ అయితే లైవ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి మనకి సోనీ Xperia G8341. సో ఈ ఫోన్ మనకి ఆండ్రాయిడ్ ఓ మీద రన్ అవుతుంది. సో లేటెస్ట్ వర్షన్ 8.0 మీద రన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో. సో ఈ ఫోన్ అయితే చూడడానికి సోనీ Xperia XZ ప్రీమియం లాగా ఉంది డిజైన్. సో ఇది ఫ్లాగ్షిప్ ఫోన్. సోనీ దీంతో పాటు ఇంకో ఫోన్ కూడా లాంచ్ చేస్తామని చెప్పేసి ముందే చెప్పింది. సో చూడాలి ఈ ఫోన్స్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయి, ఎంత ప్రైస్లో వస్తాయో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ మనకి ఒక కొత్త ఫీచర్ని తీసుకురాబోతుంది. ఇది టెస్టింగ్లో ఉంది, ఇప్పుడు బీటా టెస్టింగ్లో. సో ఈ ఫీచర్ ఒకసారి మనం చూసుకుంటే మీరు లైవ్ స్ట్రీమ్ చేస్తారనుకోండి ఇన్స్టాగ్రామ్ నుంచి, మీ లైవ్ స్ట్రీమ్లో ఇంకొక ఫ్రెండ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్లో. సో మీరు ఇంత లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు సో కింద మీకు యాడ్ అని ఉంటుంది. యాడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఎవరైతే మీ లైవ్ స్ట్రీమ్ చూస్తున్నారో వాళ్ళ లిస్ట్ అంతా మీకు కనపడుతూ ఉంటుంది. ఎవరినైతే మీరు లైవ్ స్ట్రీమ్లో యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద ట్యాప్ చేయగానే మీకు స్క్రీన్ రెండుగా స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీ పిక్చర్ మీ ఫ్రెండ్ ఎవరైతే లైవ్ స్ట్రీమ్లో యాడ్ అయ్యారో అతని పిక్చర్ రెండు మీకు స్ప్లిట్ స్క్రీన్లో కనపడుతుంటే ఇద్దరు లైవ్ స్ట్రీమ్ కొనసాగించవచ్చు అనమాట. సో ఈ ఫీచర్ని అయితే ఇన్స్టాగ్రామ్ టెస్ట్ చేస్తుంది. సో వచ్చే 2-3 నెలల్లో ఈ ఫీచర్ని తీసుకొస్తామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ సార్ మనకి మోటరోలా మనకి మోటరోలా స్ట్రీమ్ వైర్లెస్ ఇయర్ బడ్స్ని లాంచ్ చేసింది. సో ఇయర్ బడ్స్ మనకి వైర్లెస్ అనమాట. ఇక్కడ మనకి వైర్ అనేది ఎక్కడ కనపడదు. సో ఇయర్ బడ్స్ మనం ఛార్జింగ్ కేస్ ఇస్తారు. సో ఛార్జింగ్ కేసులో పెట్టి మనం ఛార్జింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఇయర్ బడ్స్ మీకు IP54 వాటర్ రెసిస్టెంట్తో వస్తాయి. అండ్ 2 hours బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కంటిన్యూస్గా మీరు బ్లూటూత్ ఆన్ చేసి మీరు సాంగ్స్ వింటూ ఉంటే 2 hours వరకు వస్తుందని చెప్తున్నారు. సో ఒకవేళ మీరు నార్మల్గా వాడితే మీకు 6 hours వరకు వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ ఇయర్ బడ్స్ యూస్ చేసి మీరు వాయిస్ కాల్స్ మాట్లాడవచ్చు అండ్ వాయిస్ కమాండ్స్ కూడా ఇవ్వచ్చు. మీరు గూగుల్ అసిస్టెంట్ కానీ సిరి కానీ వీటి నుంచి కూడా మీరు వాయిస్ కమాండ్స్ ఇచ్చి ఇయర్ బడ్స్ వాడొచ్చు అని చెప్పేసి మోటరోలా చెప్తూ ఉంది. సో దీని ప్రైస్ చూసుకుంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 6600 దగ్గర ఉంది. సో కాకపోతే ఇదైతే మీకు ఫస్ట్ యూకేలో లభిస్తుంది. ప్రజెంట్ అయితే ఇండియాలో అయితే లేదు. సో ఫ్యూచర్లో ఇండియాలోకి రావచ్చు. సో ప్రైస్ అయితే మనకి దగ్గర అదే రేంజ్లో ఉండదు, 6000 రేంజ్లో. అండ్ నెక్స్ట్ సార్ మనకి ఏసూస్ నుంచి ఏసూస్ Zenfone 4 మనకి ఆగస్ట్ 17 లాంచ్ అవబోతున్న విషయం అందరూ తెలిసిందే. కాకపోతే మనకి వీటి ప్రైజెస్ ఒక తైవాన్ వెబ్సైట్లో మనకి లీక్ అయినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఇవి మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే మనకి చాలా మోడల్స్ ఉన్నాయి. మనకి ఏసూస్ ఎప్పుడు కొన్ని మోడల్స్ లాంచ్ చేస్తూ ఉంటుంది. సెల్ఫీ అని చెప్పేసి, మ్యాక్స్ అని చెప్పేసి, ప్రో అని చెప్పేసి. సో ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయి ఏసూస్ Zenfone 4లో కూడా. సో ఒక్కో ప్రైస్ మోడల్స్ మనం ఒకసారి చూసుకుంటే ఏసూస్ Zenfone 4 Pro తీసుకుంటే మనకి హైయెస్ట్ రేంజ్ ఉంది. ఇది ప్రైస్ 40400 ఉంది. ఏసూస్ Zenfone 4లో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 23100 ఉంది, ఇంకోటి వచ్చేసరికి 29500 ఉంది. ఏసూస్ Zenfone 4 సెల్ఫీ వచ్చేసరికి మీకు 21000 ఉంది. ఏసూస్ Zenfone 4 మ్యాక్స్ వచ్చేసరికి 12600 రూపాయలు ఉంది ప్రైస్. సో ప్రైజెస్ అయితే మనకి దగ్గర ఇంతే ఉండొచ్చు. ఏసూస్ మనకి ఎప్పుడు ప్రైస్ కొంచెం ఎక్కువ పెడుతుంది, అందుకే ఇండియన్ మార్కెట్లో అంత క్లిక్ అవ్వట్లేదు. ప్రైస్ మాత్రం కొంచెం అగ్రెసివ్గా పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్స్ అయితే క్లిక్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సార్ మనకి అమెజాన్ ఇప్పుడు అమెజాన్ పే బ్యాలెన్స్లో మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ తీసుకొని వచ్చింది. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు అమెజాన్ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత మీరు అమెజాన్ పేకి వెళ్తే ఇక్కడ మీకు కనపడుతుంది మొబైల్ రీఛార్జ్ అని చెప్పేసి బీటా అని రాస్తుంది, టెస్టింగ్ స్టేజ్లో ఉంది. సో ఒకసారి మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా కనపడుతుంది. సో మీరు మొబైల్ నెంబర్ టైప్ చేయొచ్చు, మీ క్యారియర్ అండ్ మీ ఎంత అమౌంట్ మీరు వేయాలనుకుంటున్నారో అవన్నీ టైప్ చేసి మీరు ఇక్కడ నుంచే రీఛార్జ్ చేయొచ్చు, మొబైల్ రీఛార్జ్ అమెజాన్ పే బ్యాలెన్స్ యూస్ చేసి. సో కరెంట్లీ ఇది ఎయిర్టెల్కి అయితే వర్క్ అవ్వట్లేదు. అక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు పైన మనకి. సో ఎయిర్టెల్ నాట్ సపోర్ట్ అని చెప్పేసి. సో ఫ్యూచర్లో మనకి ఎయిర్టెల్ సపోర్ట్ కూడా వస్తుంది. మిగతా అందరి నెట్వర్క్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. వడాఫోన్ కానీ, ఎయిర్సెల్ కానీ, జియో కానీ, MTNL, MTS, రిలయన్స్ GSM, టాటా డొకోమో, టాటా ఇండికామ్, టెలినార్,
సో అందరికి సపోర్ట్ చేస్తుంది కానీ ఎయిర్టెల్ ఒకటి సపోర్ట్ చేయట్లేదు. ఫ్యూచర్లో ఇది కూడా తీసుకొని వస్తారు. సో అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే ఇప్పుడు మనకి మొబైల్ రీఛార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది గూగుల్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ఆగస్ట్లో. సో ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఆండ్రాయిడ్ నగోట్ డివైజెస్ ఉన్నాయి కదా, వాడే సంఖ్య 13.5% ఉందని చెప్తున్నారు. లాస్ట్ మంత్కి ఈ మంత్ కంపేర్ చేస్తే 2% పెరిగిందని చెప్తున్నారు. అండ్ దీంతోపాటు మొత్తం ఏ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఎంత పర్సెంటేజ్ మొబైల్స్ రన్ అవుతున్నాయో రిపోర్ట్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఆండ్రాయిడ్ నగోట్ మీద రన్ అయ్యే సంఖ్య మనకి చాలా తక్కువ ఉంది. సో ఎక్కువ శాతం మొబైల్స్ మనకి ఆండ్రాయిడ్ మార్ష్మెల్లో మీద రన్ అవుతున్నాయి. అండ్ 32.3% ఆండ్రాయిడ్ మార్ష్మెల్లో మీద రన్ అవుతున్నాయి. అండ్ మనం ఆండ్రాయిడ్ లాలీపాప్ మీద కూడా ఎక్కువ డివైజెస్ రన్ అవుతున్నాయి. ఆండ్రాయిడ్ లాలీపాప్ మీద మీకు దగ్గర 29.2% డివైజెస్ రన్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన మొబైల్ కంపెనీస్ మనకి ఎంత అద్భుతంగా అప్డేట్స్ ఇస్తున్నాయో. సో మ్యాక్సిమం డివైజెస్ చూస్తే మీకు లాలీపాప్ మార్ష్మెల్లో మీద స్ట్రక్ అయిపోయినాయి. నౌగట్కి అయితే ఇంకా చాలా డివైజెస్ రాలేదు. సో ఇప్పుడు వచ్చే కొత్త ఫోన్స్ అన్ని నౌగట్ మీద రన్ అవుతున్నాయి కాబట్టి ఆ పర్సెంటేజ్ అయినా ఉంది, 13.5% అయినా. మన ఆండ్రాయిడ్ మొబైల్స్ మనకి అప్డేట్ ఇవ్వనంత కాలం మీ పర్సెంటేజ్ ఎట్లనే ఉంటాయి, నౌగట్ పర్సెంటేజ్ అయితే పెరగడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ ఎపిసోడ్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.